సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, ఇప్పుడు చీరల విషయానికి వస్తే లేడీస్ చూడండి, ఒక శారీ కొనడానికి వెళ్ళారంటే ఒక 16, 20, 30 శారీలు తీస్తారు ఒక్క చీర కొనడానికి వెళ్ళి. అది నచ్చదు, ఇది నచ్చదు, ఆ కలర్ అంటారు, ఈ కలర్ అంటారు, ఆ అంచు, ఆ బార్డరు, అది బాగాలేదు, ఇది ఎన్నో వంకలు పెడుతుంటారు ఒక చీర కొనే విషయంలో. మరి పెళ్లి చేసుకునే భర్త విషయంలో ఎందుకు అంటే ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు? ఆ సెలెక్టింగ్ విషయంలో ఫెయిల్ అవుతున్నారా? తర్వాత పెళ్లి చేసుకున్నాక వచ్చే ఇబ్బందులు, విడిపోవడాలు, గొడవలు, చనిపోవడాలు ఇన్ని ఎందుకు జరుగుతున్నాయి? అంటే కట్టుకునే చీర విషయంలో తీసుకున్నటువంటి జాగ్రత్త మరి పెళ్లి చేసుకునే భర్త విషయంలో తీసుకోలేకపోతున్నారా? ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అని అంటే భర్తను సెలెక్ట్ చేసుకునే విషయం ఇప్పుడు కదా వచ్చింది, పాత రోజుల్లో లేదు అది. ఇప్పుడు ఒక 20 years నుంచి ఏమో ట్రెండ్ బాగా నడుస్తుంది కదా. 15-20 years నుంచి ఎవరు పెళ్ళి వాళ్ళే చేసుకుంటున్నారు. అంతకు ముందంతా పేరెంట్సే కదా చూశారు. వాళ్ళని తాళి కట్టేటప్పుడే చూడడం, మహా అయితే పెళ్లి చూపుల్లో ఒకసారి చూసిపోతారు, అంతే కదా. మరి అక్కడే అర్థం చేసుకోవాలి. ఆ రోజులు విడాకులు ఒక 10% ఉంటే కాపురాలు చేసేవాళ్ళు ఇప్పుడు 10% ఉన్నారని చెప్పుకోవాలి. ఇంత చేంజ్ అనేది ఇక్కడే కనిపిస్తున్నప్పుడు పెద్దవాళ్ళకన్నా వదిలిపెట్టాలి. లేదు, మీరు తెలుసుకోండి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బట్టలు 10 సార్లు సెలెక్ట్ చేసుకుంటాము, చీర అయినా డ్రెస్ అయినా అని అన్నారు కదా. నేను దానికి కూడా చెప్తా, అసలు ఎక్కడ సెలెక్ట్ చేస్తున్నారు? అక్కడెక్కడో అది బాగుంది, అదేదో ముందు వైపు ఏమో బొడ్డు పైకి ఉంటుంది, వెనక వైపు ఏమో కొంచెం హిప్స్ కింద వరకు ఉంది, ఆ మోడల్ బాగుంది, కొనుక్కొని వేసేసుకోవటం. అది సెలెక్ట్ చేసుకుంటున్నారా? అస్సలు లేదు. లేదు, నా దగ్గర ఒక జీన్ ప్యాంట్ ఉంది, దాని మీద టాప్ కావాలి, సరే దానికి ఆ కలర్, దానికి ఏ కలర్ టాప్ బాగుంటుంది అని తెచ్చుకోరు. అది సెలెక్షనా? కాదే, కానే కాదు. అలాంటి వాళ్ళకి హస్బెండ్ని సెలెక్ట్ చేసుకోవడం ఎలా వస్తుంది? తప్పు కదా మరి. అది తప్పు, కాన్సెప్టే తప్పు. వీళ్ళకి బట్టల సెలెక్షన్ కూడా రాదంతే. ఆ పెళ్ళనుకో తల్లిదండ్రులు వెళ్తారు పట్టుచీరలు కొనడానికి, అబ్బో ఇంకా లక్షలు తీసుకుని అమ్మాయికి పెళ్లి కుదిరింది పట్టుచీర కొనాలని వెళ్తే అక్కడ కూడా ఏదో కలర్ బాగుందనో డిజైన్ బాగుందనో అంటారు. మిగతా ఏం తెలుసు వాళ్ళకి? ఏం తెలీదు. ఆ క్లాత్ తెలీదు, లేకపోతే క్లాత్ యొక్క బరువు అవన్నీ కూడా వాళ్ళు అంచనా వేయలేరు. ఇంకా ఆ అమ్మాయిలు ఉంటారు షాప్లో, వాళ్ళు తీసుకొచ్చేసి కట్టేసి భలే ఉందని ఫోటోలు తీసి చూపిస్తుంటారు. తీసుకెళ్ళి కట్టుకున్న తర్వాత పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ దాన్ని రెండోసారి జీవితంలో ఎప్పుడు కట్టరు. అంతే. పెళ్లి చీరలు కూడా అలాగే సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఆ అమ్మాయికి ఆ రంగు నచ్చింది కదా, ఆ కట్టింది కదా అమ్మాయి, ఒంటికి కూడా బాగానే ఉంది కదా అని అమ్మా నాన్న బిల్లు చెల్లించేస్తున్నారు. తల్లులు ఒకవేళ ఇది కాదే, అది బాగుంది, అది తీసుకో అని అంటే కూడా అబ్బే తీసుకోరు. ఇప్పుడు ఈ చీర ఉంది, ఈ చీర నేను షాప్కి వెళ్ళినప్పుడు ఇలాంటిదే పోచంపల్లి డిజైన్లో ఇంకో శారీ ఉంది. సరే ఇది మరీ ఇట్లా ఉంది కదా బుట్ట, పోచంపల్లి కొంచెం క్లాస్ లుక్ బాగుంటుంది, నాకు అది ఆ వెరైటీ లేదులే తీసుకుందామని అనుకున్నా. రెండు దగ్గర పెట్టుకోగానే ఒక తల్లి కూతురు వచ్చారు. వచ్చి ఏం చేశారు, నేను చూస్తూనే ఉన్నాను కదా, టక్మని 2 లాక్కున్నారు. సరేలే చూద్దాం, 2 తీసుకోరు కదా, చూద్దాంలే అనుకున్నా. వాళ్ళు పోచంపల్లి నేను పట్టుకుంటాం చూస్తున్నాను, అది బాగుంది అనుకుంటున్నాను, పక్కన మా వారు ఉంటే బాగుంది కదా అని అంటున్నా. ఈ చీర నచ్చేసింది వాళ్ళకి. నచ్చేసి ఏం చేశారంటే అది పట్టేసుకుని మాకు ఇది ప్యాక్ చేయండి, మాకు కావాలి అని అంటున్నారు. అంటుంటే వాళ్ళ దగ్గర ఉంది ఈ చీర ఆ చీర 2 కూడా. దూరం నుంచి చూస్తున్నాను నేను, నాకు ఈ చీర చాలా బాగా నచ్చింది. నచ్చి వెంటనే నా పోచంపల్లి చీర ఆవిడ కావాలంది కదా, ఆవిడ ప్యాక్ చేయనిచ్చాను. మళ్ళీ ఆవిడ ప్యాక్ చేయకముందే నేను ఈ చీర తీసుకుంటే నాకు ఈ చీర కావాలనొచ్చు ఆవిడ, ఎందుకంటే రెండో వాళ్ళ చేతిలో చీర బాగా కనిపిస్తుంది. సో నేనేం చేశాను, నాకు ఇది నచ్చింది నేను తెచ్చుకున్నాను, ఆ చీర ఆవిడ పట్టుకుపోయింది. అలా ఉంటుంది అనమాట. అందుకని దూరం నుంచి చూసినా లుక్ తెలుస్తుంది, రెండో వాళ్ళు చూస్తే కూడా లుక్, ఆ చీర అందం అనేది ఒక ఓటు పడుతుంది, తెలుస్తుంది అందం కూడా. అదేమి లేదు ఇప్పుడు పిల్లలకి, వాళ్ళు ఏదనుకుంటే అది కంటికి నచ్చాలి, అట్రాక్షన్. ఆ అట్రాక్షన్తోనే అబ్బాయిలను కూడా అలాగే సెలెక్ట్ చేసుకుంటున్నారు, అబ్బాయిలు కూడా అంతే ఫెయిల్ అవుతున్నారు. అమ్మాయిల్ని అబ్బాయిలు కూడా అలాగే సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఆనక తొస్సు ఏముండదు, విడాకులో లేకపోతే ఓ పిల్ల పాప పుట్టాక విడిపోవడం ఇదే జరుగుతున్నాయి. కాబట్టి ఇంకా చీర కొనుక్కునేటప్పుడే అంత సెలెక్షన్ చేస్తే, అంటే చీర కొనుక్కునేటప్పుడు కూడా వాళ్ళకి సెలెక్షన్ తెలియటం లేదు. పక్కన అమ్మ నాన్న చెప్పినా సరే వాళ్ళు ఎంత మాత్రం వింటున్నారు అనేది అంతంత మాత్రమే. కాబట్టి వీళ్ళకి చీర తెలీదు, జీవిత భాగస్వామిని సెలెక్ట్ చేసుకోవడము తెలియదు. కాబట్టి పెద్దవాళ్ళ మాట వినండి ఏదైనా కానీ, లేదా చూసే వాళ్ళ దృష్టి తెలుస్తుంది.
అరే వీళ్ళిద్దరు కలిసి తిరుగుతున్నారు, ఆ అబ్బాయిని మొన్న అక్కడెక్కడ చూసానే, హీజ్ నాట్ గుడ్ అని అవతల వాళ్ళకి అనిపించినప్పుడు, ఆ సమాచారం ఇచ్చినప్పుడు ఆలోచించాలి, ఎంక్వైరీ చేయాలి. చెప్పొచ్చావాలే కుళ్ళు అసూయ అని మాట్లాడతారు. అప్పుడు పోయేదెవరు? నువ్వే కదా. అందుకని ఎవరైనా చెప్పింది కాస్త ఆగి వినాలి, ఆలోచించాలి, రైట్ చాయిస్ తీసుకోవాలి. ఒకటికి 4 సార్లు ప్లస్లు మైనస్లు బేరీ చేసుకొని నిర్ణయం తీసుకోవాలి. తొందరపాటు తనం వద్దు, లేదా తల్లిదండ్రుల మీద వదిలిపెట్టండి. ఆ రోజుకి ఈ రోజుకి ఎప్పుడైనా కూడా సంబంధం చూసి చేస్తారు తల్లిదండ్రులు. పాతకాలంలో చేశారు, ఇప్పుడు చేయలేరా? చేస్తారు. మీరు ఇలా లవ్ మ్యారేజ్ అంటున్నారు కాబట్టి వదిలేస్తున్నారు. అంటే జీవిత భాగస్వామిని సెలెక్ట్ చేసుకునే విషయంలో అమ్మాయిలు ఫెయిల్ అవుతున్నారని అనుకోవచ్చు. ఖచ్చితంగా ఫెయిల్ అవుతున్నారుగా, ఖచ్చితంగా ఫెయిల్ అవుతున్నారు. ఒకవేళ కలిసి ఉన్నా సరే వాళ్ళు ఏంటో అర్థం కాదు. ఒకళ్ళకొకళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు అయిన పిల్లల్ని కనరు. ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకోవాలంట. ఒక అమ్మాయి చెప్తుంది, ఎప్పుడు గొడవలు పడతాడా అంటే పిల్లల్ని కానీ ఏం చేయాలి, నేను చూస్తున్నాను కొన్నాళ్ళు, సరే అవుతాడా పిల్లల్ని కంట, లేకపోతే నేను వదిలి వెళ్ళిపోతాను, విడాకులు ఇచ్చేసి మా ఊరు వెళ్ళిపోతానని చెప్పింది నాతో స్వయంగా. ఇప్పుడు 6 ఏళ్ళు 7 ఏళ్ళు అయింది. ఏదో మరి పెద్దవాళ్ళ పోడు తట్టుకోలేక ఇంకా ఎలా అయినా తప్పదు లైఫ్ అని 6 7 ఏళ్లలో తెలిసి వచ్చింది వాళ్ళు. ఇప్పుడు అన్నారు మొన్న ఒక పిల్లాడిని. అలా ఉంటుంది అనమాట. అంటే ఎంతో కొంత తెలిసి వస్తే కొంచెం అడ్జస్ట్ అవుతారు, లేకపోతే ఆ అమ్మాయి వెళ్ళిపోతుందిగా పుట్టింటికి, ఇంకా తప్పదు ఈ లైఫ్కి అనుకుందో ఏమో. మరి ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు వాళ్ళు. సయోధ్య అనేది లేదు, కానీ బాబు అయితే పుట్టాడు. చూద్దాం, ఆ బాబు పుట్టాడు కాబట్టి కాపురం బాగుండాలని కోరుకుందాం. అలా ఉంటున్నాయి ఇప్పుడు కాపురాలు. అదే పెద్దవాళ్ళు చూసి చేస్తే అన్ని బాగుంటాయి కదా, అది లేదు. ఫైనల్లీ మరి ఇప్పుడు జనరేషన్ అమ్మాయిలకి పెళ్ళి అంటేనే అసలు మామూలుగా దూరం ఉన్నారనుకోండి, పెళ్ళి అంటేనే భయపడిపోతున్నారు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ప్రెసెంట్ వాళ్ళు. కానీ తప్పదు కదా మరి, చేసుకోవాలి ఎప్పటికప్పుడు. మరి పెళ్లి చేసుకోవాలి అనుకునే వాళ్ళకి సెలెక్షన్ ప్రాసెస్ విషయంలో ఎలాంటివి చూసుకోవాలి ఏంటంటే ఏమైనా సజెషన్స్, టిప్స్ మీ ఎక్స్పీరియన్స్? పెళ్లి చేసుకోవాలని ఎవరు అనుకుంటున్నారు రవీనా? చాలా మంది ఉన్నారు, చాలా తక్కువ. ఎక్కడ ఊర్లలో అలా ఉన్నారు, సిటీస్ లో ఎవరు పెళ్లి చేసుకోవాలి అనుకోవట్లా. ఎవరిని చూసినా నాకు పెళ్ళి వద్దు, నేను పెళ్లి చేసుకోను, ఇదే మాట్లాడుతున్నారు. ఏముంది, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు. ఇప్పుడు పెద్దవాళ్ళ మీద వదిలిపెట్టండి, తప్పేమీ లేదు. ఇప్పుడు లవ్ మ్యారేజెస్ అంటే ఖచ్చితంగా ఫెయిల్ అవుతాయని మనం చెప్పలేము, కానీ ఫెయిల్ అయితే అవుతున్నాయి. కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇక్కడ చూస్తే విడిపోయి అమ్మ దగ్గర కూతురు, ఆ అమ్మ దగ్గర కొడుకు వెళ్ళి ఉంటున్నారు. పెళ్లి ఎందుకు మరి మీకు? పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు లవ్ మ్యారేజ్ అయినా ఏదైనా చేసుకోండి, చేసుకోకపోతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది ఎలా ఉంటుందంటే పెళ్లిళ్ళు కూడా ఇప్పుడు రకరకాలు వచ్చినాయి కదా. డెస్టినేషన్ మ్యారేజెస్, ఇన్స్టాగ్రామ్ మ్యారేజెస్, ఎవరొద్దు అసలు ఐడియల్ మ్యారేజెస్ ఎన్నో వస్తున్నాయి కదా. పోనీ మీరు పెద్దవాళ్ళు చూసిన సంబంధం చేసుకోండి, మీరు చేసుకోండి. ఇలా ఉండాలంటే ఒక అర్థం చేసుకునే అవగాహనతో ఉండాలి, ఒకరికొకళ్ళు గౌరవించుకునేటట్టుగా ఉండాలి, తర్వాత సమానత్వంతో ఉండాలి, తర్వాత ఒకళ్ళ కోసం ఒకళ్ళు అన్నట్టు ఉండాలి, ఆదర్శంగా ఉండాలి, అదే గుణం ప్రధానంగా చూసుకోవాలి. ఇవన్నీ ఎక్కడ చూస్తున్నారు? ఇవి చూసుకున్నట్టయితే ఏ మ్యారేజ్ అయినా సరే కలిసి ఉండగలుగుతారు. మరి ఈ భావాలు ఎవరిలో ఉన్నాయి? అమ్మాయిలో ఉంటున్నాయా, అబ్బాయిలో ఉంటున్నాయా? పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ భావాలన్నిటినీ కాస్తంత వంట పట్టించుకోండి. ఇప్పుడు ఎంత కాదన్నా ఎవరో అమ్మకన్నా కొడుకే, ఎవరో అమ్మకన్నా కూతురే, ఎవరో 2 ఊళ్ళ నుంచి వచ్చి ఏదో ఒక ఆఫీస్లోనో రోడ్డు మీదో సినిమా థియేటర్లోనో కనిపిస్తే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయితే అప్పుడు మీరు మొదలు పెడితే ప్రేమించుకోవడం మరి అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకోండి, అర్థం చేసుకుని పెళ్లి దాకా రావాలనుకుంటే పెళ్లి వరకు వచ్చినప్పుడు ఇవన్నీ పాటించండి. అప్పుడు మీరే ఆదర్శ దంపతులు అవ్వచ్చు రేపొద్దున్న, ఒక 30 ఏళ్ళు కాపురం చేస్తే. థ్యాంక్ యూ మ్యామ్.